శాస్త్రి గారు, ఇస్కాన్ టెంపుల్ పైన దాడి జరిగింది. అక్కడ అగ్రగామి ప్రొడ్యూసర్, హిందూ కమ్యూనిటీ, హిందూ రిలీజన్కి చెందినటువంటి ప్రొడ్యూసర్ను హత్య చేయడం జరిగింది. హత్య చేయడమే కాకుండా ఒక ఫ్లైఓవర్కు అతన్ని వేలాడదీయడం జరిగింది, అతని కొడుకును. కాళీమాత టెంపుల్పై దాడి జరిగింది. పబ్లిక్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నటువంటి 16 మంది హిందువులను కాల్చి చంపారు. మరి ఇంకా అలాగే మీరు ఇవన్నీ అడుగుతున్నారు కానీ ల్యాంప్ పోస్ట్ మీద ఏళ్ళాడి తీస్తారు కదా నజీబుల్లాని. అప్పుడేం చేశారు మన భారతదేశం? నజీబుల్లా ప్రెసిడెంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ని టెలిఫోన్ స్తంభానికి ఏళ్ళాడి తీస్తారు శవాన్ని. ఏం చేయగలిగాం? ఏం మాట్లాడుతున్నారండి? ఇవన్నీ కామన్ అండి. అవన్నీ వాటినేదో ఇది దీని మీద అటాక్ చేశారు, దాని మీద అటాక్ చేశారు. అది వాళ్ళ దేశం, సార్వభౌమత్వం ఉంది. చేతకాని దద్దమ్మలో మీకు మన భారతదేశం గురించి చెప్తున్నా, ఈ రోజైనా చెప్తున్నాను, మన విదేశాంగ విధానం నిలబడేటట్టు ఉండాలి. ఎదురు తిరిగి మాట్లాడడానికి కూడా ఆలోచనతో ఉండాలి. అలాంటి నాయకత్వాన్ని మీరు చూపించలేకపోయారు. బంగ్లాదేశ్ లో అల్లర్లు చేసేటప్పుడు కూడా 10 సార్లు ఆలోచించుకునే పరిస్థితులు ఉండాలి. చేసిన వాళ్ళు ప్రజలు కాదు, చేయించిన వాళ్ళు రాజకీయ నాయకులు, చేయించిన వాళ్ళు మిలిటరీ వాళ్ళు. మన భారతదేశం అంత స్థితిగతిలో ఉందా? ఇది మాట్లాడుకోవాల్సింది. ఇస్కాన్ టెంపుల్ కొట్టారు, అది కొట్టారు, ఏదైనా కొట్టుండొచ్చు, ఏదైనా జరగండొచ్చు, హిందువుల మీద కూడా అటాక్ జరగండొచ్చు. వీ డోంట్ కేర్. భారతదేశ సమగ్రత గురించి మాట్లాడాడు. భారతదేశ సమగ్రత గురించి జవాబు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అవును, మనం తీసుకొచ్చినా కూడా చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇట్స్ ఎ ఫెయిల్యూర్. చెప్పాల్సిన అవసరం ఆవిడకి లేదు. మనకి ఆవిడ మన దగ్గర ఉందన్నారు కదా. యూకే యుఎస్ ఇద్దరు వేసామే. ఎవడరా మీరెవరు? ఎవడు అడిగాడు మళ్ళీ వేసాము మనం? అమెరికా వాడిని, యూకే వాడిని ఎవడు అడిగాడు? దిక్కుమాలని అమెరికా, దిక్కుమాలని యూకే. మీకు ఏమైనా సిగ్గు సరే ఉన్నా వాళ్ళు ఎవడైనా అడిగాడు మిమ్మల్ని? మీరే కదా వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని సద్దాం హుసేన్ చంపేశారు. ఈరోజు ఏమైంది? మొత్తం అందరూ కలిసి వచ్చారు, దోలు తీరిపోయింది. అమెరికా రోజు ఇప్పుడు ఇవాళ ఈ రోజు ఈజ్ ప్లీడింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇరాన్, డోంట్ అటాక్, నీ మీద ఉన్న ఆంక్షలన్నీ నేను తీసేస్తాను, ఇజ్రాయెల్ అటాక్ చేయకు. ఒకే విధానం సాగదు. మేము ప్రతిదీ చేస్తాం. చైనా వాడిని ఎదిరించే శక్తి ఇండియా ఒక్కడిగా ఉండకూడదు, మాకు కావాలి. మీరేంటిది? మీరు ఏం చేసినా చెల్లుద్దా? మీరు చేస్తేనేమో పతివత మార్చం, అవతలాడు చేస్తేనేమో వ్యభిచారమనా? ఇలా పతివతలా? మన విదేశాంగ విధానం తప్పు పట్టట్లేదు. కానీ భారత ఉపఖండంలో మన విదేశాంగ విధానం చాలా టఫ్గా ఉండాలి, చాలా క్లారిటీగా ఉండాలి. శ్రీలంకకి ఎవడిచ్చాడు? శ్రీలంకని అసలు శ్రీలంకను చేరుకునేంత సమస్య లేదు కదా. మీరు ఎందుకు ఐలాండ్ నేషన్ మెయిన్లాండ్ నేషన్తో కలపలేదు? ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అని డ్రామాలు అడిగాడు కదా కాంగ్రెస్ గవర్నమెంట్. ఐపీకేఎఫ్ అని పెట్టి మీరు పంపించారు కదా. ఈ రోజు దాకా మీరు ఎందుకు రోడ్డు వేయలేదు? నేను అడిగేది అది, ఈ గవర్నమెంట్ అడిగేది అది. మీరు రోడ్డు ఎందుకు వేయలేదు? శ్రీలంకన్ గవర్నమెంట్ తో 70 ఏళ్ళు అయిపోయింది. ఐలాండ్ నేషన్ మెయిన్లాండ్ నేషన్ తో ఎందుకు కలపలేదు? ఢాకా నుంచి కొలంబో దాకా ఎక్స్ప్రెస్ హైవే ఎందుకు కట్టలేదు? ఢాకా నుంచి కొలంబో దాకా 3 దేశాలను కలిపితే ఎక్స్ప్రెస్ హైవే కట్టుకోవాలి. అలాంటి డెవలప్మెంట్ మీరు ఎందుకు ఆలోచించలేదు? విదేశాంగ విధానం చెత్త కూడా తిన్నాను కొనుకొస్తుంది. విదేశాంగ విధానం ఏంటి? ఈరోజు హిందువుల్ని కొట్టారని మనం చెప్పుకోవడం అంటే కొట్టడానికి సాహసించడం అని చెప్పే లీడర్షిప్ ఇవ్వాలి మనం. కొట్టడం కాదు, ఆలోచన కూడా తీసుకురారు. అలాంటి విధానం తీసుకురండి. అది కరెక్ట్. విదేశాంగ విధానం అంటే అది. ఈరోజు తాలిబాన్ కూడా మిమ్మల్ని ఎందుకు ప్రయత్నం చేస్తుంది? తాలిబాన్ ఈరోజు ఇండియాను ఎందుకు ప్రయత్నం చేస్తుంది? ఎందుకంటే ఆ విదేశాంగ విధానం ఉంది కాబట్టి. వాళ్ళకి తెలుసు వీళ్ళే చేస్తారో, వీళ్ళే నిలబడతారో.
మీరు ఎవరితో ఆడుకుంటుంది? మీ విదేశాంగ విధానం, భారత ఉపఖండానికి విదేశాంగ విధానం మీరు రీవిజిట్ చేయండి. రీవిజిట్ చేస్తే రాలి. అసలు మనం ఈ చిన్న కంట్రీలతో ప్రతి 6 నెలలకు ఒకసారి మొత్తం ఈ ఆరు కంట్రీలు 7 కంట్రీలతో మనం మీటింగ్ పెట్టాలి. వాళ్ళు పిలవాలి, వాళ్ళ అపోజిషన్ లీడర్తో సహా కలవాలి. వాళ్ళ ప్రైమ్ మినిస్టర్తో కాదు. గట్టిగా అంటే రాత్రి గట్టిగా వర్షం కొడితే మొన్నటి పొద్దున మనం వెళ్ళకపోతే వాళ్ళ జీవితం క్లోజ్ కాదా? శ్రీలంక కాదా? శ్రీలంకకు పెట్రోల్ లేదంటే మనమే పంపించాం. నేపాల్కి 2 చేతులు పైకెత్తి మా దగ్గర ఏమీ లేదంటే మనమే పంపించాం. భూటాన్కి ఈ రోజు కూడా గ్యారంటీ మనమే. భూటాన్ మీద అటాక్ జరిగితే ఇండియా మీద అటాక్ జరిగిన డిఫెన్స్ ఫ్యాక్ట్ ఉంది కాదా? హిందువుల మీద జరిగింది. దీన్ని అనాలిసిస్ చేస్తా. హిందువుల మీద కన్ను ఎర్ర చేయడానికి కూడా ఆయన దుస్సాహసం అనుకోవాలడు. ఈ సాహసం మేము చేయలేము అనుకోవాలి. అలాంటి విదేశాంగ విధానాన్ని మీరు పెంపొందించే ఏర్పాటు చేయండి. ఎస్ ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి గారు. అంతేగాని ఇది అయ్యింది అంటే అక్కడ హిందువులు అలా 1,31,00,000 మంది ఉన్నారు. 17 కోట్ల మందిలో 18 కోట్ల మంది ముస్లింస్ లో మీరు ఈ రోజు దాకా ఇవ్వలేదా? 6 పాయింట్లు ఉన్నాయి. 5 ఎంబసీ పాయింట్లు ఉన్నాయి చిట్టగాంగతో సహా. 5 ఎంబసీ పాయింట్లు. నేను ఫారెన్ సెక్రటరీతో ఇదే ఆర్గ్యూ చేశాను. ఏంటి మీరు చేసింది ఇది?